వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈ రోజు మనం ఎస్ఎంసీ లో పార్ట్ అయిన ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి, దీన్ని రియల్ మార్కెట్ లో ఎలా యూజ్ చేయాలి, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ని యూజ్ చేసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎలా ప్లాన్ చేయాలి, అండ్ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ని యూజ్ చేసి ప్రాఫిట్స్ ఎలా చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్ గా నేర్చుకుందాం. ఓకే, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే చాలా మంది ట్రేడర్స్ కి తెలుసు, బట్ దీన్ని రియల్ మార్కెట్ లో ఎలా యూజ్ చేయాలి, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ని యూజ్ చేసి ప్రాఫిట్స్ ఎలా చేయాలి, ఇవన్నీ తెలియదు. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే a fair value gap forms when price moves fast and create imbalance. First fair value gap అంటే ఏంటి అంటే a fair value gap forms when price moves fast and create an imbalance. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ లో సడన్ గా స్పైక్ ఇస్తుందో సడన్ గా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతాయి కదా, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ కి థర్డ్ క్యాండిల్ కి మధ్య గ్యాప్ ఫామ్ అవుతుంది. సో ఈ గ్యాప్ ని మనం ఫేర్ వాల్యూ గ్యాప్ అంటాం. ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది, పెద్ద పెద్ద క్యాండిల్స్ ఎందుకు వస్తాయంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒకేసారి ఎక్కువ క్వాంటిటీతో ఒకేసారి బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చేస్తే ఇలా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో అది సింపుల్ గా అర్థమయ్యేలా రియల్ చార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ దానికంటే ముందు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ తో పాటు నెగిటివ్ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంటుంది. ఓకే, సో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెగిటివ్ ఫేర్ వాల్యూ గ్యాప్, ఇది కూడా సేమ్ అంతే. ఏ నెగిటివ్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫార్మ్స్ వెన్ ప్రైస్ మూవ్స్ ఫాస్ట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అండ్ క్రియేట్ అన్ ఇంబ్యాలెన్స్. ఓకే, ఇది ఫేర్ వాల్యూ గ్యాప్, ఇది నెగిటివ్ ఫేర్ వాల్యూ గ్యాప్. దీన్ని రియల్ చార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, నోట్ చేసుకోండి. ఓకే, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఏమైతే నోట్స్ ఇస్తానో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో నోట్స్ రాసుకోండి. 5 seconds టైం ఇస్తున్నా. 5 4 3 2 1. ఐ హోప్ నోట్ చేసుకున్నాం అనుకుంటా. ఓకే, సో ఫేర్ వాల్యూ గ్యాప్ ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ఫస్ట్ ఈ విధంగా ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది, సెకండ్ పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఓకే, థర్డ్ చిన్న క్యాండిల్ ఫామ్ అవుతుంది, దీనికి విక్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఇది ఫస్ట్ క్యాండిల్ అనుకుందాం. ఓకే, ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. ఓకే, ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, థర్డ్ క్యాండిల్ యొక్క లో, వీటి రెండింటి మధ్య స్పేస్ ఉంది కదా, దీన్ని మనం ఫేర్ వాల్యూ గ్యాప్ అంటాం. ఓకే, సేమ్ ఇదే విధంగా నెగిటివ్ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంటుంది. ఓకే, అది కూడా డ్రా చేసి చూపిస్తాం. నెగిటివ్ ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే బేరిష్ సైడ్. ఓకే, ఫస్ట్ ఈ విధంగా చిన్న క్యాండిల్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది అనుకుందాం, దీనికి విక్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ చిన్నగా ఫామ్ అవుతుంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. ఓకే, ఫస్ట్ క్యాండిల్ యొక్క లో, థర్డ్ క్యాండిల్ యొక్క హై, ఈ రెండింటి మధ్య స్పేస్ ఉంది కదా, దీన్ని మనం నెగిటివ్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, దీన్ని మనం నెగిటివ్ ఫేర్ వాల్యూ గ్యాప్ అంటాం. ఓకే, అర్థమైంది కదా, ఇది ఫేర్ వాల్యూ గ్యాప్, ఇది నెగిటివ్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఇది మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది మనం సింపుల్ గా బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనొచ్చు. ఓకే, ఇది మార్కెట్ బేరిష్ లో ఉన్నప్పుడు ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం నెగిటివ్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనొచ్చు ఆర్ బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనొచ్చు. ఓకే, ఇది బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఆర్ జస్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనొచ్చు. సో అర్థమైంది కదా, ఫేర్ వాల్యూ గ్యాప్, నెగిటివ్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, నోట్స్ రాసుకోండి. టైం ఇస్తున్నా. 5 4 3 2 1. ఐ హోప్ నోట్ చేసుకున్నాం అనుకుంటా. ఓకే, మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో అర్థమైంది కదా, ఫేర్ వాల్యూ గ్యాప్, నెగిటివ్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, డిలీట్ చేస్తున్నా. ఒకవేళ ఎవరైనా నోట్ చేసుకోకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫేర్ వాల్యూ గ్యాప్ అయిపోయింది, నెగిటివ్ ఫేర్ వాల్యూ గ్యాప్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫేర్ వాల్యూ గ్యాప్ లో సెంటర్ లైన్ డ్రా చేయడం నేర్చుకోవాలి. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకున్నాం. ఓకే, తర్వాత పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత ఒక చిన్న క్యాండిల్. సో ఇక్కడ ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్ అనుకున్నాం. ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, థర్డ్ క్యాండిల్ యొక్క లో. ఓకే, దీన్ని మనం ఫేర్ వాల్యూ గ్యాప్ అంటాం. సో దీంట్లో మనం సెంటర్ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్కేల్ ఆప్షన్ తీసుకొని పైన లైన్ నుండి కింద లైన్ వరకు డ్రాగ్ చేయాలి. నెక్స్ట్ సెంటర్ లైన్ ఈ విధంగా డ్రా చేయాలి. ఓకే, ఇది మన సెంటర్ లైన్. ఓకే, ఈ విధంగా మనం సెంటర్ లైన్ డ్రా చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే మార్కెట్ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ని ఫిల్ చేసిందంటే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మళ్ళీ రిటర్న్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇది మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ
మార్కెట్ ఎప్పుడైతే ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ చేసి పైనకి వెళ్తుందో దాన్ని మళ్ళీ ఖచ్చితంగా ఫిల్ చేయడానికి కిందికి వస్తుంది కదా. సో ఎప్పుడైతే ఫేర్ వాల్యూ గ్యాప్ లోకి ఎంటర్ అవుతుందో అక్కడ మోరోబోజు క్యాండిల్ గానీ డోజీ క్యాండిల్ గానీ ఇట్లాంటి క్యాండిల్స్ వస్తే మనం వెంబడే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి మార్కెట్ పైనకి వెళ్తుంది లేదా కిందికి వస్తుంది, ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకుని ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, అంటే ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్ ఎలా చేయాలి, ఇవన్నీ లైవ్ చాట్ లో చూపిస్తా. ఓకే, సో ఇప్పుడు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ని యూజ్ చేసి ఎలా ఎంట్రీ తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మార్కెట్ ఈ విధంగా ఫామ్ అవుతుంది అనుకున్నాం. ఇక్కడ పెద్ద క్యాండిల్ వస్తుంది, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకున్నాం. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఒక హై, థర్డ్ క్యాండిల్ ఒక లో. ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ కదా. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం సెంటర్ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇది సెంటర్ లైన్. సో ఇక్కడ మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలంటే ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ లోకి ఎంటర్ అవుతుందో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ఓకే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓన్లీ ఇక్కడ వరకు వచ్చి ఇలా రిజెక్ట్ అయిపోతుంది, ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడ వరకు వచ్చి ఈ విధంగా రిజెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ సెంటర్ లైన్ ఏదైతే ఉందో, కలర్ చేంజ్ చేస్తా ఒక్క నిమిషం. ఇక్కడ ఈ సెంటర్ లైన్ ఏదైతే ఉందో ఈ కింద సైడ్ ఉంది కదా, ఇక్కడ నుండి రిజెక్ట్ అయితే ఇది మనం క్వాలిటీ ఎంట్రీగా తీసుకోవచ్చు. ఓకే, ఇది హై క్వాలిటీ అంటాం, ఇది క్వాలిటీ ఎంట్రీ. ఓకే, మార్కెట్ ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది అనుకోండి, ఈ పైన సైడ్ ఈ సెంటర్ లైన్ కి పైన సైడ్ నుండి ఈ విధంగా రిజెక్ట్ అయితే ఇది లో క్వాలిటీ ఎంట్రీ అంటాం మనం. ఓకే, ఇది లో క్వాలిటీ ఎంట్రీ, ఇది హై క్వాలిటీ ఎంట్రీ. ఓకే, నోట్ చేసుకోండి. 5 seconds టైం ఇస్తున్నా. 5 4 3 2 1. ఐ హోప్ నోట్ చేసుకున్నాం అనుకుంటా. ఓకే, ఒకవేళ నోట్ చేసుకోకుంటే కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ నోట్ చేసుకో. ఓకే, సో ఇది బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఎంట్రీ. ఓకే, ఇప్పుడు మనం మార్కెట్ బేరిష్ లో ఉన్నప్పుడు ఏ విధంగా ఎంట్రీ చేయాలి చూద్దాం. సో మార్కెట్ అనుకోండి ఈ విధంగా రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేస్తున్నా అనుకున్నాం. ఓకే, అండ్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఒక లో, థర్డ్ క్యాండిల్ ఒక హై. ఇది మన ఫేర్ వాల్యూ గ్యాప్. ఇక్కడ సెంటర్ లైన్ డ్రా చేసుకోవాలి, ఇది మన సెంటర్ లైన్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, ఇమీడియట్ గా ఎంట్రీ తీసుకోవద్దు. ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకున్నాం. ఓకే, సో ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా పెద్దగా విక్కుంది, దీన్ని డోజీ క్యాండిల్ అంటాం మనం. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ లో ఫేర్ వాల్యూ గ్యాప్ కి టచ్ అయిన తర్వాత డోజీ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, సో ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలి, ఈ క్యాండిల్ క్లోజింగ్ అవుతుంది కదా, ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ కు పైన. ఓకే, ఇది స్టాప్ లాస్ అవుతుంది. 1:2 ఆర్ 1:3 మన టార్గెట్ ఉంటుంది. ఓకే, ఇది మన ఎంట్రీ, ఇది మన స్టాప్ లాస్, ఇది మన టార్గెట్. ఓకే, ఇట్లా ప్లాన్ చేయాలి. మీకు ఇంకా సింపుల్గా అర్థం కావడానికి చెప్తాం. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం, ఇది మన స్టాప్ లాస్, ఇది మన టార్గెట్. ఓకే, 1:2 ఆర్ 1:3 ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మనకి 1:3 అనుకుందాం. ఓకే, ఇది బేరిష్ సైడ్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఎంట్రీ ఆపర్చునిటీ. ఓకే, ఇందాక బుల్లిష్ సైడ్ ఎంట్రీ ఆపర్చునిటీ చెప్పినా కదా. మార్కెట్ ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఇది పెద్ద క్యాండిల్, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకుందాం. ఓకే, థర్డ్ క్యాండిల్ యొక్క లో, ఫస్ట్ క్యాండిల్ యొక్క హై. ఇది మన ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఈ విధంగా సెంటర్ లైన్ డ్రా చేసుకోవాలి, ఇది మన సెంటర్ లైన్. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ ఈ విధంగా ఫామ్ అవుతుంది అనుకున్నాం. ఓకే, ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ సడన్ గా ఏమవుతుందంటే ఒకేసారి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా డోజీ క్యాండిల్ ఫామ్ అవుతే ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇది మన ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ ఉంది కదా, క్యాండిల్ కి కింద, లేదంటే ఫేర్ వాల్యూ గ్యాప్ కి కింద కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 1:2 ఆర్ 1:3 పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం, ఇది మన స్టాప్ లాస్, ఇది మన టార్గెట్. ఓకే, ఈ విధంగా 1:2 ఆర్ 1:3 టార్గెట్ పెట్టుకోవాలి. అర్థమైంది కదా ఎంట్రీ ఎలా చేయాలి ఫేర్ వాల్యూ గ్యాప్ యూజ్ చేసి అని. ఓకే, అండ్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటి అంటే మార్కెట్ ఈ విధంగా క్యాండిల్ ఫామ్ చేస్తుంది. ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికంటే 2x ఆర్ 3x పెద్దగా ఉండాలి సెకండ్ క్యాండిల్. ఓకే, సో ఇది 1x అనుకుంటే ఇది ఆల్మోస్ట్ 3x వరకు ఉంది. ఓకే, ఈ విధంగా 2x ఆర్ 3x పెద్దగా ఉండాలి క్యాండిల్. ఈ విధంగా ఉన్నప్పుడే ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అవుతుంది, అది కరెక్ట్ ఎంట్రీ ఆపర్చునిటీ అవుతుంది. అండ్ ఇందాక అయిపోయినా కదా, మార్కెట్ ఇక్కడ నుండి రిజెక్ట్ అయితే ఇది లో క్వాలిటీ ఎంట్రీ. ఓకే, లో క్వాలిటీ. ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా కిందికి వచ్చి ఇక్కడ నుండి రిజెక్ట్ అయితే ఇది హై క్వాలిటీ ఎంట్రీ. ఓకే,
సో ఎప్పుడైనా సరే హై క్వాలిటీ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ హై క్వాలిటీ ఎంట్రీ ఇక్కడ వచ్చి రిజెక్ట్ అయిందంటే ఇక్కడ నుండి ఎక్కువ పైనకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది, మీ విన్నింగ్ రేట్ కూడా పెరుగుతుంది. ఈ లో క్వాలిటీ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, మార్కెట్ ఎక్కువ పైనకి పోవడానికి ఛాన్స్ ఉండదు. పైనకి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. సో లో క్వాలిటీ ఎంట్రీ అవుతుంది, విన్నింగ్ ప్రాబబిలిటీ తక్కువగా ఉంటుంది. ఓకే, నోట్ చేసుకోకుంటే నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫేర్ వాల్యూ గ్యాప్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏంటి నేర్చుకుందాం. ఓకే, ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఈ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంటుంది. ఓకే, సో అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మార్కెట్ ఈ విధంగా పైనకి వెళ్తుంది అనుకుందాం. ఈ విధంగా పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక చిన్న క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది మన ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఇది మన సెంటర్ లైన్. మార్కెట్ ఈ విధంగా కిందికి వస్తుంది, ఇక్కడ నుండి ఇంకా కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫెయిల్ అయిపోతుంది, అంటే ఇక్కడ నుండి రిజెక్ట్ కాకుండా ఫేర్ వాల్యూ గ్యాప్ ని బ్రేక్ చేసి ఇంకా కిందికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే అరే ఛాన్స్ మిస్ అయింది కదా అని సిస్టమ్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ కూడా ఒక ఆపర్చునిటీ ఉంది మనకి, అదే ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నుండి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఇంకో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, అండ్ సడన్ గా ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు టచ్ అయ్యి ఇక్కడ నుండి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు, ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఈ డోజీ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలి, ఇది మన ఎంట్రీ అవుతుంది. మన స్టాప్ లాస్ వచ్చేసి డోజీ క్యాండిల్ పైన, మన స్టాప్ లాస్ వచ్చేసి 1:2 ఆర్ 1:3 పెట్టుకోవాలి. ఓకే, సో ఇది మన ఎంట్రీ, ఇది మన స్టాప్ లాస్, ఇది మన టార్గెట్. ఓకే, ఈ విధంగా మనం ఎంట్రీ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి మార్కెట్ ఈ విధంగా కిందికి వెళ్ళిపోతుంది, రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది, ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ మన టార్గెట్ హిట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ టార్గెట్ హిట్ అయిపోతుంది. సో దీన్ని ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ అంటాం, ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఇది ఇక్కడ నుండి బేరిష్ సైడ్ వెళ్తుంది కాబట్టి, అంటే కిందికి వెళ్తుంది కాబట్టి దీన్ని మనం బేరిష్ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ అంటాం. ఓకే, సేమ్ ఇదే విధంగా దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ బుల్లిష్ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంటుంది. ఓకే, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో స్పీడ్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, టైం ఇస్తున్నా 5 seconds. 5 4 3 2 1 కంప్లీటెడ్. నోట్స్ రాసుకున్నావా? ఐ హోప్ నోట్స్ రాసుకున్నావు అనుకుంటా. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో ఇది బేరిష్ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఇప్పుడు బుల్లిష్ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ గురించి చూసుకుందాం. సో మార్కెట్ ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తూ కిందికి వస్తుంది అనుకున్నాం. ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ చేసింది, ఇంకో చిన్న క్యాండిల్ ఫామ్ చేసింది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో, థర్డ్ క్యాండిల్ యొక్క హై, ఇది మన ఫేర్ వాల్యూ గ్యాప్. సెంటర్ లైన్ డ్రా చేసుకోవాలి, ఇది మన సెంటర్ లైన్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఈ విధంగా మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతూ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ని బ్రేక్అవుట్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా బ్రేక్అవుట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా చాలా మంది ఏమనుకుంటారు, అరే ఛాన్స్ మిస్ అయిపోయింది కదా, ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర రివర్స్ రాకుండా బ్రేక్అవుట్ చేసి పైనకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తారు, చాలా మంది సిస్టమ్ క్లోజ్ చేస్తారు. బట్ ఇక్కడ కూడా మనం ఎంట్రీ ఆపర్చునిటీ దొరుకుతుంది, అది బుల్లిష్ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ సడన్ గా డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మార్కెట్ ఇక్కడ టచ్ అయ్యి సడన్ గా రివర్స్ అయ్యి డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మార్కెట్ ఈ సెంటర్ లైన్ కి కింద రిజెక్ట్ అయింది కాబట్టి ఇది హై క్వాలిటీ ట్రేడ్ అన్నమాట. క్యాండిల్ క్లోజింగ్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం, ఇది మన ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ కింద, టార్గెట్ వచ్చేసి 1:2 ఆర్ 1:3. ఓకే, సో ఇది మన ప్లాన్. ఓకే, సో ఇది మన ఎంట్రీ, ఇది మన స్టాప్ లాస్, ఇది మన టార్గెట్. 1:2 ఆర్ 1:3 టార్గెట్ పెట్టుకోవాలి అకార్డింగ్ టు స్టాప్ లాస్. ఓకే, అర్థమైంది కదా, బుల్లిష్ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ అండ్ బేరిష్ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్. అండ్ గైస్ ఒక ప్లేలిస్ట్ రెడీ చేద్దాం అనుకుంటున్నా, అంటే ట్రేడింగ్ యొక్క ఫుల్ కోర్స్ ఆల్మోస్ట్ ఒక 20-30 వీడియోస్ ఉంటాయి. ఓకే, దేని గురించి చేద్దామంటారు, ఇండియన్ మార్కెట్, ఫారెక్స్, క్రిప్టో, మీరు ఏం చేయమంటారు చేద్దాం. కామెంట్ లో చెప్పండి, దేనికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ ప్లేలిస్ట్ మీ ముందుకు తొందరలో తీసుకొస్తా. ఓకే, ఫుల్ కంటెంట్ ఉంటుంది. ఈ ప్లేలిస్ట్ చూడడం వల్ల మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ గా మారొచ్చు. సింపుల్ గా బిగినర్స్ కి కూడా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కామెంట్స్ లో చెప్పండి దేని గురించి చేద్దామంటారు, ఇండియన్ మార్కెట్, ఫారెక్స్, క్రిప్టో, ఏదైనా ఓకే. ఇదే కంటెంట్ మీరు కోర్స్ లో చూసుకుంటే చాలా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. చాలా మంది ఇదే కంటెంట్ ని లాక్స్ లో అమ్ముతున్నారు, బట్ నేను ఫ్రీగా ఇస్తున్నా. ఓకే, అండ్ ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఒకవేళ 1000 లైక్స్ టార్గెట్ రీచ్ అయ్యి మీరు కామెంట్స్ చేస్తే
ఇమీడియట్ గా నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తా, మీకు కంప్లీట్ ఫ్రీగా ప్లేలిస్ట్ ఇస్తా. సో మీకు ట్రేడింగ్ కి కావాల్సిన కంప్లీట్ నాలెడ్జ్ దొరుకుతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ సబ్స్క్రైబర్. ఒకవేళ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి అట్లీస్ట్ ఇద్దరికి షేర్ చేయి. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ స్ట్రాటజీ. ఇది ఆల్మోస్ట్ అన్ని మార్కెట్స్ లో వర్క్ అవుతుంది. ఇండియన్ మార్కెట్ లో, క్రిప్టోలో, ఫారెక్స్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్స్, క్రూడ్ ఆయిల్, గోల్డ్ అన్నిట్లో వర్క్ అవుతుంది. జస్ట్ ఒక్కసారి ఫేర్ వాల్యూ గ్యాప్ ని కంప్లీట్ గా నేర్చుకోండి, ఈజీగా ప్రాఫిట్స్ చేస్తారు. అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఓకే, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ అర్థమైంది, బట్ టైం ఫ్రేమ్ ఏది యూజ్ చేయాలి అని. ఓకే, ఏ టైం ఫ్రేమ్ అన్నా యూజ్ చేయొచ్చు, 1 అవర్, 15 మినిట్స్, 5 మినిట్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఫేర్ వాల్యూ గ్యాప్ ని ఐడెంటిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ 15 మినిట్స్ కి వెళ్ళి సేమ్ ఫేర్ వాల్యూ గ్యాప్ ని మళ్ళీ అనలైజ్ చేయండి. అండ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ వే. దీన్ని మనం లైవ్ చాట్ లో ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఎగ్జిట్ చేయాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీకు సింపుల్ గా అర్థమవుతుంది. ఐ హోప్ ఇప్పటికీ అర్థమైంది అనుకుంటా. బట్ లైవ్ చాట్ లో చూపించడం ద్వారా మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఏదైనా ఒక చాట్ ఓపెన్ చేయండి. నేను బిట్ కాయిన్ తీసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ టైం ఫ్రేమ్ 1 అవర్ పెట్టుకోండి. సో ఇది మన 1 అవర్ టైం ఫ్రేమ్. ఓకే, బ్యాక్ టెస్టింగ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ కనిపిస్తుంది. ఇది మన ఫేర్ వాల్యూ గ్యాప్, దీన్ని డార్క్ చేద్దాం. ఇది మన ఫేర్ వాల్యూ గ్యాప్. దీనిలో సెంటర్ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇది సెంటర్ లైన్, దీన్ని ముందుకు డ్రాగ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఈ విధంగా ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ చేసిన తర్వాత కొంచెం కిందికి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ కోసం పైనకి వెళ్తుంది. అంటే ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ని ఫిల్ చేయడానికి కంపల్సరీ పైనకి వస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ని ఫిల్ చేయడానికి పైనకి వచ్చింది. బట్ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ని సగం ఫిల్ చేయాలా లేదా పూర్తిగా ఫిల్ చేయాలా, ఇట్స్ డిపెండ్ ఆన్ ప్రైస్ యాక్షన్. ఓకే, ఒక్కొక్కసారి ఏమవుతుంది కంప్లీట్ గా ఫిల్ చేసి కిందికి వస్తుంది, ఇంకోసారి జస్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్ ని టచ్ చేసి రిజెక్ట్ అవుతుంది. సో ఎక్కడ రిజెక్ట్ కావాలనేది ప్రైస్ యాక్షన్ డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో సడన్ గా ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. మన స్టాప్ లాస్ వచ్చేసి ఫేర్ వాల్యూ గ్యాప్ కి పైన, టార్గెట్ వచ్చేసి 1:2 ఆర్ 1:3. ఓకే, సో ఇక్కడ వరకు 1:3 ఈజీగా మన టార్గెట్ హిట్ అయిపోయింది గైస్. ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ మన స్టాప్ లాస్, ఇది మన టార్గెట్. సో ఇక్కడ మనకి టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో ఇది బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, సో ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇది ఫేర్ వాల్యూ గ్యాప్, సెంటర్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది సెంటర్ లైన్. సో మార్కెట్ ఈ విధంగా వచ్చి ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ కి టచ్ అయింది, బట్ రిజెక్ట్ కాలేదు. ఫేర్ వాల్యూ గ్యాప్ ని బ్రేక్ చేసి పైనకి వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, మనం వెయిట్ చేస్తాం. ఈ విధంగా ముందుకి డ్రాగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ కి టచ్ అయింది, బట్ మన కన్ఫర్మేషన్ క్యాండిల్ రాలేదు. సో వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ రిజెక్ట్ అయింది. ఓకే, దీని తర్వాత మనకి మోర్ ఓపోజ్ క్యాండిల్ అంటే పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ అయింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసి ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఉంటుంది. టార్గెట్ వచ్చేసి 1:2 ఆర్ 1:3. ఓకే, మనకి ఈజీగా 1:2 హిట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది మన స్టాప్ లాస్, ఇది మన టార్గెట్. సో ఇక్కడ మనకి టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకే, 1:3 టార్గెట్ హిట్ అయిపోయింది గైస్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. ఇది మన ఫేర్ వాల్యూ గ్యాప్, ఇది మన సెంటర్ లైన్. ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అంటే స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. సో మార్కెట్ ఇక్కడ నుండి ఫేర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేయడానికి వచ్చింది. స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, ఈ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలి. సో ఈ క్లోజింగ్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్ కి పైన ఉంటుంది. టార్గెట్ వచ్చేసి 1:2 ఆర్ 1:3. ఓకే, ఇక్కడ మనకు 1:3, ఇక్కడ 1:3 కాదు, ఆల్మోస్ట్ మనకి 1:15 వరకు టార్గెట్ హిట్ అయింది గైస్. ఓకే, బట్ మనం యావరేజ్ గా మన స్ట్రాటజీ ఏంటి 1:3 కాబట్టి ఈజీగా మనకి ఇక్కడ 1:3 హిట్ అయిపోయింది. ఇది మన ఎంట్రీ పాయింట్, ఇక్కడ మనం ఎంట్రీ అవుతాం. ఇది మన స్టాప్ లాస్, ఇది మన టార్గెట్. ఓకే, ఈజీగా 1:3 టార్గెట్ హిట్ అయింది గైస్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. ఇది మన ఫేర్ వాల్యూ గ్యాప్, ఇది మన సెంటర్ లైన్. సో మార్కెట్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇక్కడ పైనకి వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మార్కెట్ టచ్ అయింది, బట్ ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదు మనకి. సో ఇక్కడ వరకు వెయిట్ చేస్తాం మనం. ఓకే, ఇక్కడ మార్కెట్ దీన్ని బ్రేక్అవుట్ చేసింది, ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ చేసి ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, ఇది మన ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి ఫేర్ వాల్యూ గ్యాప్ కి పైన ఉంటుంది.
టార్గెట్ వచ్చేసి 1:3. ఓకే, ఇది మన 1:3. సో ఈజీగా టార్గెట్ హిట్ అయింది గైస్. ఇది మన ఎంట్రీ పాయింట్, ఇది మన స్టాప్ లాస్, ఇది మన టార్గెట్. ఓకే, సో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో అర్థమైంది కదా ఫేర్ వాల్యూ గ్యాప్ ని యూజ్ చేసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎలా ప్లాన్ చేయాలి అని. సో ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఓకే, 1000 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి అండ్ కామెంట్స్ లో చెప్పండి ప్లేలిస్ట్ ఏది రెడీ చేద్దాం, క్రిప్టో, ఫారెక్స్, ఇండియన్ మార్కెట్, ఏదైనా ఓకే. దేని గురించి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో అది వీడియోస్ రికార్డ్ చేయడం ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తా అండ్ తొందరలో మీకు ప్లేలిస్ట్ అందిస్తా. ఓకే, అండ్ దీంట్లో ఒక పిరమిడింగ్ అనే చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్, చాలా ఇంపార్టెంట్ పిరమిడింగ్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. పిరమిడింగ్ అంటే మనకి ఒకేసారి డబుల్ ప్రాఫిట్ చేయొచ్చు గైస్. ఓకే, ఇది మన ఫేర్ వాల్యూ గ్యాప్, ఇది మన సెంటర్ లైన్. సో ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ కి టచ్ అయ్యి ఇమీడియట్ గా డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది కదా. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. మన స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ కి కింద ఉంటుంది. టార్గెట్ వచ్చేసి 1:2 ఆర్ 1:3. ఓకే, మన 1:3 ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ వరకు వచ్చిందో ఇది మొత్తం మనకు ప్రాఫిట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇంకో ఎంట్రీ తీసుకుంటాం గైస్. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ కి కింద ఉంటుంది. ఈ ఫస్ట్ ట్రేడ్ ఉంటుంది కదా, దీన్ని కాస్ట్ టు కాస్ట్ పెడతాం గైస్, అంటే రిస్క్ ఏమి ఉండదు. సో సెకండ్ ట్రేడ్ లో 1:2 ఈ విధంగా టార్గెట్ పెట్టాలి. ఓకే, ఒకవేళ ఇక్కడ నుండి మార్కెట్ రివర్స్ వచ్చినా ఒకే ట్రేడ్ లాస్ అవుతుంది గైస్. ఓకే, ఒకవేళ వస్తే డబుల్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇది మన స్టాప్ లాస్, సెకండ్ ట్రేడ్ యొక్క స్టాప్ లాస్ ఇది. ఓకే, ఇక్కడ మనకి ఈజీగా 1:3 టార్గెట్ హిట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం డబుల్ ప్రాఫిట్ చేయొచ్చు. దీన్ని మనం పిరమిడింగ్ అంటాం గైస్. ఓకే, ఒకవేళ ఈ పిరమిడింగ్ గురించి సపరేట్ ఒక వీడియో కావాలంటే కామెంట్స్ లో చెప్పండి, నెక్స్ట్ ఈ వీడియో చేస్తా గైస్. పిరమిడింగ్ ఎంట్రీ. ఓకే, దీన్ని పిరమిడింగ్ ఎంట్రీ అంటాం, డబుల్ ప్రాఫిట్ చేయొచ్చు. సో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, టైం ఇస్తున్నా. 5, 4, 3, 2, 1. ఐ హోప్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకుంటా. ఓకే, సో ఇది గైస్ ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే అర్థమైంది కదా. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ని యూజ్ చేసి ప్రాఫిట్స్ ఎలా చేయాలి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ప్రాఫిట్ చేయాలి, రియల్ మార్కెట్ లో ఫేర్ వాల్యూ గ్యాప్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ అర్థమైంది కదా. అండ్ గైస్ నేను యూట్యూబ్ లో రెగ్యులర్ గా లైవ్ కి వస్తున్నాను. లైవ్ లో మీ ముందు ట్రేడ్ తీసుకుంటా, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీరు లైవ్ లో చూస్తుంటారు కాబట్టి మీకు అర్థమవుతుంది నేను మార్కెట్ ని ఎట్లా అనలైజ్ చేస్తున్నా, ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎలా చేస్తున్నా, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, రిస్క్ రివార్డ్ ఏంటి, ఇవన్నీ మీరు లైవ్ లో చూస్తారు కాబట్టి మీకు సింపుల్ గా అర్థమవుతుంది గైస్. ఓకే, ఈ లైవ్ చేసినప్పుడు నేను టెలిగ్రామ్ లో అప్డేట్ ఇస్తా. ఓకే, ఎవరైనా లైవ్ మిస్ కావద్దు అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. అండ్ దీంతో పాటు టెలిగ్రామ్ ఛానల్ లో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తా గైస్, డైలీ మార్కెట్ అప్డేట్స్ ఇస్తా అండ్ ఇంకేమైనా ఇంపార్టెంట్ నోట్స్ ఉంటే టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తా. సో టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఓకే, ఈ విధంగా డైలీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తా, ఈ విధంగా మార్కెట్ అప్డేట్స్ ఇస్తా, ఏమున్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ మొత్తం టెలిగ్రామ్ లో ఇస్తా గైస్. ఒకవేళ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నా, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇది మన ఫేర్ వాల్యూ గ్యాప్. నోట్స్ ప్రిపేర్ చేసుకో, బ్యాక్ టెస్టింగ్ చేయి, పేపర్ ట్రేడింగ్ చేయి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత చిన్న అమౌంట్ తో రియల్ మార్కెట్ లో స్టార్ట్ చేయి. ఓకే, ఈ స్ట్రాటజీ చెప్పేంత వరకే నా పని, బట్ దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, ఇది మొత్తం నీ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ నీ సైకాలజీని ఇంప్రూవ్ చేసుకో. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ సబ్స్క్రైబర్. ఒకవేళ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో అండ్ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయి. ఏం డౌట్స్ ఉన్నా, ఏం క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్ లో అడుగు, నేను నీకు హెల్ప్ చేస్తా. ఓకే, అండ్ ట్రేడింగ్ కంప్లీట్ కోర్స్ ప్రిపేర్ చేసి మీకు ప్లేలిస్ట్ ఇస్తా. సో కామెంట్స్ లో చెప్పండి క్రిప్టో, ఫారెక్స్, ఇండియన్ మార్కెట్ ఏది చేయమంటారు కామెంట్స్ లో చెప్పండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, యూట్యూబ్ లో వీక్లీ 3 times లైవ్ కి వస్తా గైస్. డైలీ నైట్ 10 o'clock లైవ్ కి వస్తా. ఓకే, న్యూ ఇయర్ సెషన్ లో లైవ్ ట్రేడింగ్ చేస్తా, మీ ముందే ట్రేడింగ్ చేస్తా కాబట్టి లైవ్ లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ ప్రాఫిట్ వస్తే నేను మార్కెట్ ని ఎట్లా అనలైజ్ చేసినా, నేను ఎంట్రీ ఎగ్జిట్స్ ఎలా ప్లాన్ చేస్తున్నా ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ లాస్ వచ్చిందంటే నేను ఏం మిస్టేక్ చేసినా, ఎందుకు లాస్ అయింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. సో మీకు రియల్ మార్కెట్ లో ఎలా ట్రేడ్ చేయాలి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది గైస్. ఓకే, డోంట్ మిస్ ఇట్. అండ్ దట్స్ ఇట్. 1000 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆర్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.